పరీక్ష రాస్తున్నారు. క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ మొదట ఫుల్ టాస్లను ఆడుతూ స్కోర్ పెంచుకుంటూ వస్తాడు. ఆ తర్వాత గుడ్ లెంత్ బాల్స్ను ఆడుతుంటాడు. కష్టమైనటువంటి యార్కర్స్ కానీ బౌన్సర్స్ కానీ ఆ తర్వాత అటెంప్ట్ చేస్తూ స్కోర్ పెంచుకుంటూ ఉంటారు వ్యక్తిగతంగా టీంకి సంబంధించి. ఈ చిన్న లాజిక్ని అప్లై చేయండి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. 160 ప్రశ్నలు లేక 150 ప్రశ్నలు ఉన్నటువంటి ఈ యొక్క టెట్ పరీక్షలో 150 ఉంటాయి, డిఎస్సిలో 160 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో ముందు ఈజీగా ఉండేవి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్టును బట్టి ఆన్సర్ చేయకుండా ప్రశ్నను బట్టి ఏది సులభంగా ఉంటుందో చదువుకుంటూ వెళ్ళండి. సులభంగా ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఈజీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో అవుట్ ఆఫ్ 160 బిట్స్ ఎవరైనా కూడా అంత ఇంత చదువుకున్న వాళ్ళు ఒక 50 to 60 బిట్స్ ఆన్సర్ చేస్తారు. ఒక గౌరవప్రదమైన స్కోర్ చేయడం క్రికెట్ భాషలో. ఆ తర్వాత 1 కరెక్టా 2 కరెక్టా అనే అంశాలు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ యావరేజ్ క్వశ్చన్స్ నెక్స్ట్. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్, నెక్స్ట్ యావరేజ్ క్వశ్చన్స్. ఈ విధంగా మీరు ఒక 100 ప్రశ్నల వరకు ఆన్సర్ చేయగలుగుతారు డిఎస్సిలో. ఇక మిగిలిన 60 బిట్స్ ఇవి యార్కర్ లాంటివి, బౌన్సర్ లాంటివి, మరి గుగ్లీ లాంటి బిట్స్ ఉంటాయి.